మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేస్తున్నాం. చూద్దాము ఏమేం ప్రశ్నలు అడిగాడు ఏంటి చూద్దాం. క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాదు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ జిల్లా. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా సెక్స్ రేషియో మహే. నెక్స్ట్ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు, లిటరసీ రేట్, ఎడ్యుకేషనల్ ఇండెక్స్ అతి తక్కువగా ఉన్న జిల్లా బీజాపూర్ అని ఇచ్చాడు. బీజాపూర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందండి. మహే ఎక్కడ ఉందండి? ఓకే, పుదుచ్చేరిలో ఉంది. భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా దిబాంగ్ వాలీ. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే తానే. తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలే. తానే ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలీ అట ఇండియాలోనండి, భారతదేశంలో. ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ జిల్లా. తక్కువ జనసాంద్రత కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలీ. ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి జిల్లా, సెక్స్ రేషియో హైయెస్ట్గా ఉన్నటువంటి జిల్లా మహే. నెక్స్ట్ వన్ అండి, స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ కలిగినటువంటి జిల్లా మహే. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ కలిగినటువంటి జిల్లా డామన్ 533 గలరు. ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా సర్పీచ్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాండి? ఆప్షన్లో బీజాపూర్ ఛత్తీస్గఢ్లో అని ఇచ్చాను. బట్ ఆప్షన్ 3 కనుక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏమవుతుందండి అంటే సర్పీచ్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది మిజోరాం రాష్ట్రంలో గలదు. 97.7% ఉంది. తర్వాతనే ఏదండి ఎక్కువ అక్షరాస్యత కలిగింది? సర్పీచ్. ఇక్కడ మనకు అడిగింది భారతదేశంలో అతి తక్కువగా, భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలీ. ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 ఈజ్ భారతదేశ లెక్కల ప్రకారం అతి తక్కువగా అక్షరాస్యత రేటు కలిగినటువంటి జిల్లా అలీపూర్ అని ఇచ్చారు. 37.2%. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గలదండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకే అండి, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాల వారీగా ఇవ్వటం జరిగిందండి, ఎక్కువగా తక్కువగా ఉన్నటువంటి.